ఈ రోజు మా ఇంట్లో మాకు తినమని ఇచ్చిన రసగుల్లాలు మొత్తం ఎత్తవై మా తమ్మునికి తీస్తున్నా. ఈ రోజు అయితే మా తమ్ముడు పొద్దున్నే స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. మా తమ్ముడు టైం దొరికినప్పుడల్లా నా దగ్గరకు వస్తాడు. ఇలా నేను కూడా ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటా. ఇలాంటివన్నీ మా తమ్ముడు వాళ్ళ కోవిడ్ ఇంట్లో అయితే ఇవ్వరు. మీరు గమనిస్తే కనుక నాకైతే అన్ని ఇస్తారు. మా తమ్ముడికి అయితే అసలు ఏమే కానీ ఇవ్వరు అనమాట. మా తమ్ముడే రైస్ కూడా చేసుకుంటాడు. ఒక మాటలో చెప్తే మా తమ్ముడులాగా నేను కూడా కష్టపడలేను. మా తమ్ముడు నాకు నచ్చేది వాడు చేసే ఎంజాయ్ అనమాట. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ కోవిడ్ చాలా డేంజర్. వీడు వచ్చేసి 3 ఇళ్ళకి వర్క్ చేస్తాడు. అయినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. వీడే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే వీడు 1.5 years నుంచి ఇక్కడ కష్టపడుతున్నాడు. అండ్ అంతలో మా తమ్మునికి వీడు వచ్చేసి మా తమ్మునికి మోసం చేసిండు. ఒక ఇంటికి పిలిపించి 3 ఇళ్ళకి అయితే పని చేపిస్తున్నాడు. అయినా కానీ మా తమ్ముడు తగ్గేదేలని ఎంజాయ్ చేస్తూ పని చేస్తాడు. మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ కోవిడ్ కి కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఎగ్జాంపుల్ గా నన్ను మా తమ్ముడిని తీసుకోండి. నాకైతే కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది. మా తమ్ముడికి అయితే వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చెప్పిన వర్క్ ఇస్తారంటే అది చెప్పలేము అనమాట. అన్ని వర్కులు మనతో చేపిస్తారు. ఆలోచించుకుని అయితే రండి. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు కష్టపడి వెళ్తేనే మన ఇంటికి మన ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటుంది. మెయిన్ గా ఈ వీడియో వచ్చేసి కోవిడ్ కి రావాలనుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి అబ్బా. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి కొద్దిగా ప్లీజ్. అండ్ చివరిగా ఒక మాట, నిన్న నేను మా తమ్ముడికి టీ బుగ్గలు తీపించిన వీడియో పెట్టినా కదా. ఆ తర్వాత వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అన్నారంట. అందుకని ఈరోజు మా తమ్ముడు వచ్చేసి నాకు పోటీకి తీపిస్తున్నాడు డబ్బులు వాడే పెట్టి. మీ అందరికి తెలియదు ఏంటంటే వాడు మంత్లీ శాలరీ తెచ్చి నాకే ఇస్తాడు. ఒక మాటలో చెప్తే నాకు వాడు అన్నలాంటి వాడు అనమాట. ఎందుకంటే నాకు మంచి చేసిన చెడు చేసిన వాడే నాకు చెప్తా ఉంటాడు అట్లా ఇట్లా అనేసి.